సంత ప్రతి శుక్రవారం అనేది ఈ సంత జరుగుతూ ఉంటుంది. ఈ సంతలో ఎక్కువగా మారు బేరగాళ్ళు అయితే వస్తున్నారండి. దేనికంటే మారు బేరగాళ్ళు అంటే ఇక్కడ నుంచి మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి ఇటు సైడ్ నుంచి వాళ్ళు అయితే ఎక్కువ దొడ్లోళ్ళు వచ్చి కొనుక్కెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి తక్కువ రేటుకి కొనుక్కెళ్ళి ఆడ ఫామ్లో పెట్టి వీళ్ళు ఎక్కువ రేటుకి అనేది అమ్ముతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నాకైతే ఈ వీడియోలో చాలామంది మనకైతే ఇలాంటి వాళ్ళు ఆగపడ్డారు. దాని గురించి అయితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. మీరు ఎక్కడైనా దొడ్లో కోళ్ళు కొనేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూసి క్లారిటీ చేసుకొని మీరు అప్పుడు కొనండి. దేనికంటే ఇలాంటి మోసాలు కూడా కొన్ని అయితే జరుగుతున్నాయి. అందరూ ఇలా చేస్తున్నారని కాదు, ఒరిజినల్ బీడర్స్ కూడా ఉంటారు. మీరు దాన్ని గమనించి మోసగాళ్ళు ఎవరు, ఒరిజినల్ బీడర్స్ ఎవరు కనిపెట్టి మీరు కోళ్ళు కొనుక్కోవాల్సిందిగా నేను మన ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, విజయ బెర్సా టీవీకి స్వాగతం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చినట్టే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి. అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు సంత అండి. నల్లపాడు సంతలో ప్రతి శుక్రవారం అనేది మనకి నాటుకోళ్ళు, జాతి కోళ్ళు, అన్ని రకాలకు సంబంధించిన బ్రీడ్స్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకు తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ వాళ్ళు ఎక్కువగా వచ్చి బల్క్గా కొంటున్నారండి. దానివల్ల కొంచెం రేట్లు అనేవి మనకి 1-2 తీసుకునే వాళ్ళకు కొంచెం రేట్లు అనేవి వాళ్ళు ఎక్కువగా చెబుతూ ఉన్నారు. కొంచెం ఏదైనా రీజన్గా దొరకాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కొంచెం లేటుగా కొనుక్కుంటే కొంచెం రీజన్గానే దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా ఎర్లీగానే కొనుక్కోవాలండి, అంటే చంద్రాడన్నా వచ్చి కొనుక్కోవాలి. వీళ్ళు ఏంటంటే అక్కడ సంతలో కొనుక్కొని వచ్చి వాళ్ళు దొడ్డుల్లో పెట్టుకొని రేట్లు అనేవి కస్టమర్లకు ఎక్కువగా రేట్లు అయితే చెబుతూ ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. దేనికంటే ప్రతి శుక్రవారం అనేది మనం వీడియో తీస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వీళ్ళు తీసుకెళ్తున్నారండి, తీసుకెళ్ళి అక్కడ దొడ్లో వేసి వాళ్ళు ఎక్స్ట్రా రేట్లకు అనేవి అమ్ముకుంటాం అయితే 100% అనేది ఇక్కడ జరుగుతుంది. దానికే కొంచెం రేట్లు కూడా వీళ్ళు ఎక్కువగానే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ ఒక్కోసారి రానప్పుడు మటుకి కొంచెం రీజనబుల్ రేట్లు అయితే ఇక్కడ దొరుకుతూ ఉండే. మీరు కొనుక్కునేవాళ్ళు కానీ అమ్ముకునేవాళ్ళు కానీ దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం ఈ వీడియోలో అయితే తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం అయితే ఈ సంత అనేది జరుగుతుంది. మీరు వచ్చి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇంకేమైనా వీడియోలో డీటెయిల్స్ ఇంకా మీకు కోళ్ళ గురించి ఇంకా తెలియపరచడానికి అయితే ప్రయత్నిస్తాను, చూద్దాం. ఈ వారం పెట్టలు కూడా ఎక్కువే వచ్చినాయండి. పెట్టలు కూడా బాగానే ఉన్నాయి. ఈ వారం చాలా ఎక్కువగానే పెట్టలు కూడా రావటం అయితే జరిగింది. వీడియో పెడుతున్నానా? పేరు పెట్టు. దేనికి? అన్నింటినీ ఒక వారంలో వెనక నెట్టేసాం.
ఎవరు పెట్టారు ఇట్లా తట్టు పెడదాం. ఏం పని మీద ఏం పని మీద తీసుకొచ్చింది ఒకటి
ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు సంత అండి. గుంటూరు డిస్టిక్ నల్లపాడు సంత ప్రతి శుక్రవారం అనేది ఈ సంత జరుగుతూ ఉంటుంది. ఈ సంతలో ఎక్కువగా మారు బేరగాళ్ళు అయితే వస్తున్నారండి. దేనికంటే మారు బేరగాళ్ళు అంటే ఇక్కడ నుంచి మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి ఇటు సైడ్ నుంచి వాళ్ళు అయితే ఎక్కువ దొడ్లోళ్ళు వచ్చి కొనుక్కెళ్తా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి తక్కువ రేటుకి కొనుక్కెళ్ళి ఆడ ఫామ్లో పెట్టి వీళ్ళు ఎక్కువ రేటుకి అనేది అమ్ముతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నాకైతే ఈ వీడియోలో చాలామంది మనకైతే ఇలాంటి వాళ్ళు అగపడ్డారు. దాని గురించి అయితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. మీరు ఎక్కడైనా దొడ్లో కోళ్ళు కొనేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూసి క్లారిటీ చేసుకొని మీరు అప్పుడు కొనండి. దేనికంటే ఇలాంటి మోసాలు కూడా కొన్ని అయితే జరుగుతున్నాయి. అందరూ ఇలా చేస్తున్నారని కాదు, ఒరిజినల్ బీడర్స్ కూడా ఉంటారు. మీరు దాన్ని గమనించి మోసగాళ్ళు ఎవరు, ఒరిజినల్ బీడర్స్ ఎవరు కనిపెట్టి మీరు కోళ్ళు కొనుక్కోవాల్సిందిగా నేను మన ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి, ఉంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.